సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకు ట్రేడింగ్ గోల్డ్ కానీ బిట్కాయిన్ ట్రేడ్ చేసేటప్పుడు రిస్క్ రివార్డ్ ఏంటి అనే టాపిక్ పైన మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి కనుక గమనిస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ట్రేడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. సెల్ సైడ్ అయితే కనుక దీని మీద సెల్ మీద క్లిక్ చేసి సెల్ యాక్టివేట్ అవుతుంది, లేదా బై మీద క్లిక్ చేసి బై యాక్టివేట్ అవుతుంది. కానీ ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇవ్వాలా, ఇక్కడ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ ఎంత ఇవ్వాలనేది మనకు తెలియదు అనమాట. అంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది మనకు తెలియదు అనమాట. అంటే ఎక్కువ లాస్ అవుతున్నారు ఫారెక్స్లో అంటే కారణం ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇవ్వాలనేది ఎవరికి తెలియకనే ఉంటుంది. సో ఈ వాల్యూమ్ని ఎలా మనము అప్లై చేసుకోవాలా, ఎంత తీసుకోవాలనేది నేను రిస్క్ రివార్డ్ అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి 0.01 అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ చూపిస్తాను. ఒకటి 0.01 ఇవ్వచ్చు, లేదా 0.10 ఇవ్వచ్చు, లేదా 1.00. అంటే ఒక రకం చెప్పాలంటే మనం ఈక్విటీలో ఒక షేర్ కొన్నిట్లు ఇది 10 పైసా, ₹1 10 పైసా, ఇది ₹1 వచ్చేసి 1 పైసా అనమాట. ఇక్కడ 0.01, 0.10 లేదా 1000. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్కి గోల్డ్ వచ్చేసి దీంట్లో ఎంత ఉంది ప్రజెంట్ రన్నింగ్ ప్రైస్ గోల్డ్ 3371లో గోల్డ్ వచ్చేసి రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంతలో 3371 రన్ అవుతాను అనుకోండి. సో ఇప్పుడు దీని మన అకౌంట్లో వచ్చేసి ఒక $100 మనము ఫండ్ అనేది డిపాజిట్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్కి $100 ఫండ్ డిపాజిట్ చేసినప్పుడు వచ్చేసి ట్రేడ్ చేయాలి, గోల్డ్ ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్రియారిటీ కింద మనం 0.01ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 71 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అవర్ అజంప్షన్ 72 పోతుంది, లేదా 73కి వెళ్తుంది, లేదా 74కి వెళ్తుంది అనుకో. ఒక పాయింట్ కన్నా మూమెంట్ వస్తే కన్నా ₹1 అనేది $1 అనేది దీనిలో ప్రాఫిట్ అనేది వస్తుంది. 71 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 75కి రీచ్ అయింది అనుకోండి. 71 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 75కి అంటే అప్రాక్సిమేట్లీ 4 పాయింట్స్ అనేది మనకు వచ్చింది. అంటే ఇక్కడ 0.01 క్వాంటిటీ అనేది తీసుకున్నప్పుడు నీకు $4 ప్రాఫిట్ వస్తుంది. అదే కన్నా ఒక 0.10 కన్నా తీసుకుంటే కన్నా ఒక పాయింట్ 71 నుంచి 72 కన్నా మూవ్ అయింది అనుకోండి, అనుకునే విధంగా ఏదర్ అప్ ఆర్ డౌన్, ఇక్కడ మనకు $10 అనేది ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మన దగ్గర $100 ఉన్నా కానీ 0.01 కానీ 0.10 కానీ వేసి ట్రేడ్ చేయొచ్చు అనమాట. కానీ డైరెక్ట్గా 100 అనేది ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే ఒక పాయింట్ మూవ్ అయినా, ఒక పాయింట్ డౌన్ అయినా కానీ ఇక్కడ వచ్చేసి $100 అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో 1 అనేది ఎప్పటికే కానీ 100 అనేది ఎప్పటికే కానీ పొజిషన్ అనేది తీసుకోకూడదు. ఏదర్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నామంటే 0.01 ఆర్ 0.10. ఇక్కడ లిక్విడిటీ అనేది ఎప్పుడైతే ఈక్విటీ అనేది సైజ్ పెరుగుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ 200 ఉండింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే 0. ఉంది కాబట్టి 0.02 కానీ లేదా 0.20 కానీ అంతవరకు 0.02 నుంచి 0.20 వరకు వచ్చేసి మన క్వాంటిటీ అనేది ఇక్కడ వచ్చేసి యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో లాజిక్ అర్థమైంది కదా. అంటే ఒక పాయింట్ మనకు మూమెంట్ వస్తే, గోల్డ్లో ఒక పాయింట్ మూమెంట్ వస్తే 0.01 అయితే కనుక ఇక్కడ 0.01 వాల్యూ పెట్టుకుంటే కనుక $1 ప్రాఫిట్ వచ్చినట్టు, లేదా 0.10 కన్నా యాడ్ చేస్తే కనుక మనకు $10 ప్రాఫిట్ వచ్చినట్టు. సో మన అకౌంట్లో $100 ఉన్నాయి అనుకోండి, మ్యాక్సిమం తీసుకోవాల్సిన వాల్యూమ్ వచ్చేసి 0.10. ఎగ్జాక్ట్గా మంచి మొమెంటం టైంలో కానీ 0.10 కానీ తీసుకుంటే కనుక 4 పాయింట్స్ మూమెంట్ వచ్చినా కానీ మనకు $40 అనేది వస్తుంది. సో మన అకౌంట్లో మీకు అందరికి తెలిసిందే, $100 ఫండ్ యాడ్ చేసుకుంటే 4 పాయింట్స్ మనం క్యాచ్ చేసిన $40 ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 40% అనేది మనం ఇక్కడ క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో లివరేజ్ అనేది వాడు ఇస్తున్నాడు కాబట్టి దీంట్లో ఏంటంటే హోల్డింగ్ పెట్టుకోవాలా అనే ఆలోచన పెట్టుకోకుండా స్కాల్పింగ్ చేయాలా అనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్. సో కిందికి వెళ్తాంది అన్నప్పుడు సెల్ మీద క్లిక్ చేసినామా, ఇక్కడ వచ్చేసి 0. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో వచ్చేసి $200 ఉన్నాయి, అప్పుడు 0.20 యాడ్ చేసినామా, ఇక్కడ కన్ఫర్మేషన్ కోసము 0.2 సెల్ ఇక్కడ చూడండి 0.20 ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినామా, క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా పొజిషన్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేసి మనం వచ్చేసి వెబ్లో వచ్చేసి ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెర్మినల్ అంటే MT5లో ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలా, MT5కి ఏ విధంగా అటాచ్ చేయాలన్నా అనే దానిపైన మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. సో ప్రతి ఒక్కరు వచ్చేసి మన ఫోరెక్స్ సంబంధించిన చాసెప్స్ తరఫున మేము వచ్చేసి మా ఇండియన్ మార్కెట్లో చాసెప్స్ కంపెనీ మంది ఫోరెక్స్ రిలేటెడ్గా మనము వచ్చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ను మీకు సపోర్ట్ ఇస్తూ, ఈ టెలిగ్రామ్ ఛానల్ డైలీ మనకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఈ రోజు కూడా వచ్చేసి గోల్డ్ అనేది ఇచ్చాను, 72లో ఇచ్చాను ఫ్రెండ్స్, నేను 72లో ఇచ్చాను.